ట్యూన్ డీకోడర్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు దీపికా పదుకొనే కలిసి నటించిన విక్రమసింహ మూవీలోని ఏదేమైనా సఖా అనే అద్భుతమైన పాట లిరిక్స్ వెనుక దాగున్న లోతైన అర్థాన్ని డీకోడ్ చేయబోతున్నాం. దీనికి మ్యూజిక్ చేసింది రెహమాన్ గారు, అద్భుతమైన లిరిక్స్ రాసింది అనంత శ్రీరామ్ గారు. మరి పాడింది ఎవరనేది వీడియో చివర్లో చెబుతాను. తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. సారీ, రిపీట్ మోడ్ లో వింటారు. ఇది కేవలం ఒక రొమాంటిక్ సాంగ్ కాదు. కష్ట సుఖాల్లో తోడుంటామని ఒక ప్రేమికుడు ప్రేమికురాలు ఒకరికొకరు ఇచ్చుకునే పరమ పవిత్రమైన మాట. ఏదేమైనా సఖా విడువని నిన్నే ఒట్టుగా చెబుతున్నాలే. ఇక్కడ సఖా అంటే స్నేహితుడు అని, సిచ్యువేషన్ బట్టి మనసుకు బాగా కావలసిన వ్యక్తి, ప్రాణబంధువు అని అర్థం. పరిస్థితులు ఏమైనా సరే, కాలం ఎలాంటిదైనా సరే, నేను నిన్ను విడిచిపెట్టను అని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటున్నారు. ఆ ప్రమాణం కూడా ఎంత పవిత్రమైనదో తెలుసా? మళ్ళొకసారి ఈ లిరిక్స్ వినండి, మెంటల్ ఎక్కిద్ది. వాళ్ళు చేసుకునే ప్రామిస్ ఎంత పవిత్రంగా ఉందంటే, నాకు జన్మనిచ్చి సంస్కారాన్ని నేర్పిన నా తల్లిదండ్రుల పద్ధతి మీద ఒట్టేసి చెబుతున్నాను అని అంటున్నారు. అంటే వాళ్ళ ప్రేమకు వారి సంస్కారమే ఒక పెద్ద సాక్ష్యమని లిరిసిస్ట్ చాలా అద్భుతంగా చెప్పారు ఈ లైన్ లో. ఈ లైన్స్ వింటే నిజంగా గుండె బరువెక్కుతుంది. ఒక దీపం వెలిగితే దాని వెలుగు చుట్టూ ఎలా అల్లుకుంటుందో, నా ప్రతిబింబమైన నిన్ను అంతగా ఆరాధిస్తున్నానని చెప్తూ నీ జీవితంలో వచ్చే ప్రతి వేడుకలో, ప్రతి సంతోషంలో నీకు సేవ చేసే ఒక విస్తరిలా మారిపోతాను. నీ గుండెల్లోని బాధలను, నీ ఇంటి గుట్టును నా గుండెల్లో దాచి కాపాడుకుంటాను అని ఒకరికొకరు నమ్మకాన్ని ఇచ్చుకుంటున్నారు. అబ్బబ్బా, ఈ లిరిక్స్ చూడండి, ప్రేమలోని చివరి త్యాగాన్ని ఈ లైన్స్ చూపిస్తున్నాయి. నీకు చలివేస్తే నీ గుండెలపై కంబలి అంటే బ్లాంకెట్లా వెచ్చదానాన్ని ఇస్తాను. నువ్వు పడుకునేటప్పుడు నీకు హాయిగా నిద్ర పట్టడానికి ఒక చల్లని చిరుగాలిలా నిన్ను తాకుతాను. అంతెందుకు, నీ కలలు నిజమవటం కోసం, నీ సంతోషం కోసం అవసరమైతే నన్ను నేను నీకు దూరం చేసుకుంటాను. నీ క్షేమం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అంటూ ఈ పాట ముగుస్తుంది. కేవలం పదాలతో ఒక మనిషి ఇంకొకరిపై ప్రేమను, త్యాగాన్ని చూపించడం అనేది చిన్న విషయం కాదు. కానీ అనంత శ్రీరామ్ గారు ఈ పాటలో చాలా అద్భుతంగా వివరించారు. సాధారణంగా యానిమేషన్ సినిమాల్లో మ్యూజిక్ స్కోర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా రావు. కానీ రెహమాన్ గారు కేవలం తన ట్యూన్ తోనే ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న లవ్ అండ్ ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. ఈ పాటలో వాడిన ఇన్స్ట్రుమెంట్స్, ముఖ్యంగా ఆ ఫ్లూట్ అండ్ వీణా సౌండ్స్ మిమ్మల్ని రాజుల కాలం నాటి లోకంలోకి తీసుకెళ్తాయి. ఇంతకీ ఈ ఫీమేల్ వెర్షన్ పాడిన సింగర్ నేమ్ చెప్తా అన్నాను కదా, తన పేరు లతా రజనీకాంత్. తానెవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వైఫ్. చూసారా, సరదాగా మైక్ ముందు పాడితేనే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాం. మరి మిక్సింగ్ చేసిన తర్వాత ఆ ఫుల్ సాంగ్ వింటే మండు టెండల్లో కూడా పండు వెన్నెల్లా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఒరిజినల్ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను, చూడండి. వినిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. యాక్చువల్ గా ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అదే విధంగా ఈ వీడియో కూడా మంచి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ గ్రూప్స్ లోనో, ఫ్రెండ్స్ గ్రూప్స్ లోనో మీకు ఇష్టమైన పర్సన్స్ కో కాంటెంట్ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ లిరిక్స్ ని డీకోడ్ చేద్దామో మీకు నచ్చిన సాంగ్ ని కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఎస్కేఆర్ సైనింగ్ ఆఫ్.